అండి అందరికీ నమస్కారం. నేను మీ చిన్నబాబు మాత. వెల్కమ్ టు మై ఛానల్. నలుగురు యువకులు సమస్య పార్లమెంట్‌లో మాట్లాడితే ఎలా ఉంటది? ఇద్దరు ముగ్గురు రైతులు ఒక చోట తమ సమస్యలను మాట్లాడుకునే సమస్య పార్లమెంట్‌లో వినబడితే ఎలా ఉంటది? వన్ నేషన్, వన్ మెడికల్ ట్రీట్మెంట్ అన్న విధానం వస్తే ఆ విషయం పార్లమెంట్‌లో వినబడితే ఎలా ఉంటది? నాయకులు పని చేయకపోతే వారిని తొలగించే హక్కు ప్రజలకు ఉంటే ఎలా ఉంటది? అనే విషయాలు మనం పార్లమెంట్‌లో వినాలనుకుంటాం. మనం పార్లమెంట్ చెప్పిన వ్యక్తి ఎవరంటే మన రాఘవ చద్దా. అసలు ఈ రాఘవ చద్దా ఎవరు అనేది మనం ముందు చూసినట్లయితే ఈయన పంజాబ్‌కి చెందిన రాజ్యసభ ఎంపీగా మనం చూస్తాం. ఎందుకంటే ఈయన ఆదర్శ రాజకీయ నాయకుడిగా మనం చూస్తాం. ఈయన 2022 పంజాబ్ రాజ్యసభ ఎంపీగా ఆయన ఉన్నారు. ఈయన విద్యా విధానం ఏంటంటే ఇతను లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ చేశారు. ఈయన సీఏగా కూడా చార్టెడ్ అకౌంట్ కింద ఉన్నారు. ఎందుకంటే ఈయన ఆర్థిక వ్యవహారాల మీద పన్ను విషయంలోనూ మంచి పరిజ్ఞానం కలిగి ఉన్నవారు ఈ రాఘవ చద్దా గారు. ఈ మధ్య సామాజిక మాధ్యమాల్లో మనం ఎక్కువగా వింటున్న పేరు రాఘవ చద్దా. ఎందుకంటే ఈయన ప్రతి పార్లమెంట్ సమావేశంలోనూ ఒక మధ్య తరగతి యొక్క బాధ సాధనను ఆయన తమ గలం ద్వారా వినిపిస్తున్నారు. అదే విధంగా మన గ్రామాల్లోనూ ఉండే ప్రతి సమస్యను ఆయన క్షుణ్ణంగా పార్లమెంట్ లో చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మొన్న జరిగే బడ్జెట్ సమావేశాల్లో కూడా 2026 బడ్జెట్ సమావేశాల్లో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. మధ్యతరగతి ప్రజలకు ఈ యొక్క బడ్జెట్ ఏ విధంగా నడిపిస్తుంది అనేది కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఈ యొక్క బడ్జెట్ సమావేశాలు ఆయన మాట్లాడుతూ గుడ్ పాజిటివ్ థింగ్స్, నెగిటివ్ థింగ్స్, అదేవిధంగా ఇన్నోవేటివ్ సజెషన్స్ కూడా ఆయన 3 భాగాలుగా మాట్లాడి పార్లమెంట్ లో మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఆయన మధ్యతరగతి యొక్క బాధ సాధనను పార్లమెంట్ లో తన గలం ద్వారా వినిపించడం జరిగింది. ఎందుకంటే మధ్యతరగతి ప్రజలు, రైతులు, అదేవిధంగా గిగ్ వర్కర్స్ యొక్క సంక్షేమం గురించి, అవినీతి నిర్మూలన గురించి, అదేవిధంగా వన్ నేషన్, వన్ మెడికల్ ట్రీట్మెంట్ గురించి ఆయన మాట్లాడడం జరిగింది. ఎందుకంటే గ్రామాల్లో ఉన్న రైతులందరూ కూడా ఎక్కువ అప్పులైపోవడం, వారికి లేకపోవడం, వారందరికీ కూడా ధర కల్పించాలని, సరైన ధర పొందే హక్కు రైతులకు ఉందని ఆయన తన గలం ద్వారా వినిపించారు. ఆ గిగ్ వర్కర్స్ చూసినట్లయితే ఆ గిగ్ వర్కర్స్ ఎవరంటే మనకి స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకుంటే డెలివరీ చేసేది, అది జొమాటోలో, అదే ఓలా, ఇటువంటి యాప్స్ ద్వారా వాళ్ళు వర్క్ చేసే ప్రతి ఒక్కరు కూడా గిగ్ వర్కర్స్ అంటాం. ఆ గిగ్ వర్కర్స్ యొక్క సంక్షేమం గురించి, వారికి భద్రతా చట్టం గురించి ఆయన మాట్లాడడం జరిగింది. వారికి సరైన పనికి సరైన ఆదాయం, స్థిర ఆదాయం వారికి ఉండాలని, వారికి కూడా పిఎఫ్ ఫెసిలిటీస్ ఉండాలి, పెన్షన్ విధానం కూడా వారికి అవలంబించాలని ఆయన మాట్లాడడం జరిగింది. వన్ నేషన్, వన్ ఎలక్షన్ అని మన దేశంలో చెప్తున్నారు. వన్ నేషన్, వన్ మెడికల్ ట్రీట్మెంట్ అనే అంశాన్ని ఆయన పక్కగా లేవనెత్తాడు. ఎందుకంటే మధ్యతరగతి ప్రజలు అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు కొన్ని సమస్యలకు ఆరోగ్యశ్రీ ఉంటుంది, కొన్ని సమస్యలకు ప్రభుత్వ స్కీమ్ ఉండదు. అటువంటి టైంలో వన్ నేషన్, వన్ మెడికల్ ట్రీట్మెంట్ ద్వారా మధ్యతరగతి ప్రజలందరికీ న్యాయం జరిగి నాణ్యమైన వైద్యం అందుతుందని ఆయన తన గలం ద్వారా వినిపించారు. విద్యా విధానం ద్వారా ముఖ్యంగా వైద్య విధానాలు ప్రభుత్వం లీడ్ చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. అదే విధంగా ఈయన ఎప్పుడు చూసిన పార్లమెంట్ సమావేశాల్లో రైతుల గురించి మాట్లాడటము, లేదంటే సామాన్య మధ్యతరగతి ప్రజల గురించి, సమస్యల గురించి మాట్లాడటము, మనకి ఏదైనా బ్యాలెన్స్ మొబైల్ లేకపోతే మన ఇన్కమింగ్ కాల్స్ ఆగిపోతే, అవుట్ గోయింగ్ కాల్స్ కూడా ఆగిపోతాయి. ఆయన ఏం మాట్లాడుతున్నారంటే అవుట్ గోయింగ్ కాల్ ఆపేసినా పర్వాలేదు కానీ ఇన్కమింగ్ కాల్స్ ఆపే పరిస్థితి ఎందుకు వస్తుందని ఆయన ప్రశ్నించడం చేశారు. ఎందుకంటే బ్యాలెన్స్ లేకపోతే అవుట్ గోయింగ్ కాల్స్ మాత్రమే మీరు ఆపాలి, అంతేగాని ఇన్కమింగ్ కాల్ ఆపడానికి మీరు ఎవరు? సిమ్ మాది, ఫోన్ మాది అయినప్పటికీ మీరు ఈ ఇన్కమింగ్ కాల్స్ ఎందుకు ఆపుతున్నారు అనేది ఆయన ప్రశ్నించడం జరిగింది. అనేక సామాజిక మధ్యతరగతి ప్రజల యొక్క బాధ సాధనను ఆయన పార్లమెంట్ లో గలం వినిపించారు. ఇలాంటి వ్యక్తులని, ఎందుకంటే ఈయన సామాజిక మధ్యలో ఈ యొక్క 2 వారాల్లోనే దేశవ్యాప్తంగా ఈయనకి ప్రజలు మద్దతుగా నిలిచారు. ఎందుకంటే మధ్యతరగతికి సంబంధించిన ప్రతి ప్రజల యొక్క సమస్యలను ఆయన పార్లమెంట్ లో తన గలం ద్వారా వినిపించారు. చాలా మంది అంటున్నారు ఈయన ప్రధానమంత్రి అయ్యే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు. అవును, సామాన్యుల గురించి మాట్లాడి పార్లమెంట్ లోను, అసెంబ్లీలోను
మనం ప్రజల యొక్క సమస్యలను మాట్లాడే వాళ్ళని మనం నాయకులుగా ఎన్నుకోవాలని మనం అనుకుంటూ ఉంటాం. ఇలాంటి నాయకులు మనకి రావాలని మనం కోరుకుంటూ ఉంటాం. ఈయన ఒకటి చెప్పాడు, రైట్ టు రీకాల్. రైట్ టు రీకాల్ విధానాన్ని అమలు చేయాలని చెప్పారు. ఈ రైట్ టు రీకాల్ అంటే ఏంటంటే, నాయకులు సరిగా పనిచేయలేకపోయినట్లయితే వారిని మళ్ళీ తొలగించే హక్కు ప్రజలకు ఇవ్వాలని, దీని ద్వారా రైట్ టు రీకాల్ అనే విధానాన్ని తీసుకురావాలని ఆయన పార్లమెంట్ లో మాట్లాడడం జరిగింది. ఇటువంటి విధానాలని తీసుకొచ్చినట్లయితే మన దేశం అభివృద్ధి చెందుతుందనేది ఆయన ఆలోచన. ఈ యొక్క అవినీతిని నిర్మూలించినట్లయితే మన దేశం అభివృద్ధి చెందుతుందని ఆయన భావన చెప్పాడు. అసలు మనం ఈ కథ అంతా చూసినట్లయితే అసలు రాఘవ్ చద్దా గారు తన యొక్క పరిజ్ఞానాన్ని ఉపయోగించి, ఆయన చార్టెడ్ అకౌంటెంట్ కాబట్టి ఆయన యొక్క ఆర్థిక సంబంధమైన ప్రతి విషయాలు పరిశీలించి ఈ యొక్క మధ్యతరగతి యొక్క ప్రజలందరి యొక్క ఆలోచనలను, సమస్యలను ఆయన ఆలోచించి ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అసలు మనం ఇది చూసినట్లయితే మనం ఈ భవిష్యత్తులో ఈయన ప్రధానమంత్రి అవుతారా అని అందరూ చాలా మంది అడుగుతున్నారు. ప్రధానమంత్రి అవుతారా అవరనేది మనం తెలియదు, కానీ ఇప్పుడున్న సమాజానికి ఇలాంటి నాయకులు చాలా అవసరం అనేది నా అభిప్రాయం. మరి మీ అభిప్రాయం ఏంటనేది తెలియజేయండి. ఎందుకంటే ఆ యొక్క నాయకుడి యొక్క ప్రజాదరణ ఉంటుందా, అతని నాయకత్వ సామర్థ్యం ఇంకా పెంపొందుతుందా, ఈ విషయాలన్నీ మనం చూడాల్సిన విషయం ఉంది. ఎందుకంటే నా యొక్క అభిప్రాయాన్ని నేను తెలియజేశాను. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వీలైతే మీరు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ.